అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. సమ్మర్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినేది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బయట కొనుక్కునే పని లేకుండా. ఒక 3 ఇంగ్రీడియంట్స్ మీరు సమ్మర్లో ఉంచేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఒకటి, కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడర్ ఇవి పెట్టుకున్నారంటే ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మరి ముందుగా ఏం చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 1/2 లీటర్ వరకు పాలని ప్యాన్లోకి వేసేసుకొని వేడి చేసుకోవాలి. అవి వేడయ్యే లోపల, అవి మరిగే లోపల మరొక బౌల్ని తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ని వేసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ని తీసుకుంటున్నాను, మీరు ఇంకేదైనా సరే తీసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తాము. మిల్క్ పౌడర్ అనేది నేనైతే 10 రూపాయల ప్యాకెట్లను 2 తీసుకున్నాను. ఒకవేళ 5 రూపాయల ప్యాకెట్లు ఉంటే 4 తీసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్ తోటి కలిపేసుకోవాలి. మిల్క్ పౌడరు, కస్టర్డ్ పౌడర్ 2 మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఉన్న పాలనైనా తీసుకోవచ్చు, లేకపోతే మీకు విడిగా ఏవైనా పాలు ఉంటే వాటితోనైనా సరే కొన్ని పాలను వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కస్టర్డ్ తొందరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలు 2-3 సార్లు బాయిల్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మీగడను కూడా ప్యాన్కి పక్కన అంటుకున్నటువంటి మీగడను కూడా తీసేస్తూ మధ్యలోకి వేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతున్నప్పుడు నేను 1/2 లీటర్ పాలకి 100 గ్రాముల షుగర్ని అయితే తీసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా కరిగిపోయేంత వరకు మరగనివ్వాలి. మధ్య మధ్యలో ప్యాన్కి పక్కన ఉన్న వాటిని కూడా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు కస్టర్డ్ని యాడ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటే ఉండలు లేకుండా కలుపుకోవచ్చు. కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకటేసారి వేసేస్తే అంత ఫాస్ట్గా మనం కలపడానికి కష్టమవుతుంది కాబట్టి కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం కస్టర్డ్ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ లిక్విడ్ ఫామ్ అంతా కూడా సాలిడ్గా అయ్యి దగ్గర పడే వరకు ఉడికించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడైతేనే ఈవెన్గా మనకి కుక్ అవుతుంది. చూసారు కదా, కాస్తంత గట్టిపడింది. మరి కాసేపు ఉడికించుకుంటే మరి కాస్త గట్టిపడుతుంది. స్పాచులా పైన చూసారు కదా, ఒక పొరలాగా ఉండాలి. అలా వస్తే క్రీమీగా మనకి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త గట్టితనం వస్తుంది. తీసుకుంటే ఇంకా కాస్త గట్టిగానైనా చేసుకోవచ్చు, కానీ పలచగా మాత్రం లేకుండా చూసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 గంట తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఇది యూజ్ చేసింది, దీంట్లో 1/2 వరకు ఉంది. ఫ్రెష్ది అయితే పైన కొంచెం వాటర్ ఉంటాయి, ఆ వాటర్ని వంపేసి క్రీమ్ని తీసుకోవాలి. 1/2 వరకు యూజ్ చేయాలి. ఆ ప్యాకెట్ 1/2 వరకు పడుతుంది. 1/2 లీటర్ పాలకి 1/2 ఐస్ క్రీము ఫ్రెష్ క్రీమ్ అయితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి షుగర్ని చెక్ చేసుకోండి. షుగర్ సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఒకవేళ అది లేకపోతే యాలక్కాయ పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో చక్కగా గ్రైండ్ చేసుకుంటే స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా తయారైన దాన్ని మౌల్స్లో కానీ గ్లాసుల్లో కానీ మీకు ఏది వీలుగా ఉంటే దాంట్లోకి వేసేసుకోండి. నాకైతే ఒక చిన్న ట్రే పట్టింది. అలాగే ఇంకొక బౌల్ కూడా తీసుకుంటున్నాను, దాంట్లోకి కూడా వేసేసుకుంటున్నాను.
మధ్యలో నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినకపోతే మాత్రం స్కిప్ చేసేయండి. వాళ్ళకి ఇష్టమైతే మాత్రం నట్స్ కూడా యాడ్ చేసేసి వేసేసుకోండి. పైన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మంచు పడకుండా వాటర్ పడకుండా ఉండడం కోసం కవర్, నేనైతే పాల ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. మీరు టిష్యూ పేపర్ కంటే కూడా బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మినిమం 8 అవర్స్ పెట్టండి. 8 అవర్స్ కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత తీస్తున్నాను. సో నాకైతే పర్ఫెక్ట్గా క్రీమ్ ఫ్లేవర్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. దీనిపైన మనం నట్స్ తోటి డెకరేట్ చేసుకోవచ్చు, లేదు అని అంటే టూటీ ఫ్రూటీస్తోనైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసుకున్న దాన్ని బౌల్స్లోకి స్కూప్స్ లాగా తీసేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ పౌడర్ కాంబినేషన్లో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సర్వ్ చేసేటప్పుడు టూటీ ఫ్రూటీస్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ లేదంటే చాక్లెట్ సిరప్నైనా సరే వేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్తీగా కూడా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టి ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.